దేశంలో ఇప్పుడు రాజ్యాంగ రిజర్వేషన్ల చుట్టూ దుమారం హీటెక్కుతోంది. బీజేపీని సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ చేయడంతో ప్రధాని మోడీ, అమిత్ షా ఆత్మరక్షణలో పడుతున్నారు. తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఉంటానని మోడీ పదే పదే క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం అంటూ సీఎం రేవంత్ స్పీడ్ పెంచుతున్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో ఏం జరిగిందో ఆధారాలను ముందు పెడుతున్నారు. రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల ఇష్యూ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తున్నాయి. వీటి చుట్టూనే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. మరోవైపు వివరణ ఇచ్చుకునే పనిలో మోదీ, అమిత్ షా వంటి నేతలున్నారు. తాను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదని మోదీ అంటున్నారంటే అది రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలతోనే. ఎవరికీ భయపడేది లేదు, దేనికైనా రెడీ, ఎక్కడిదాకైనా రెడీ అన్నది సీఎం రేవంత్ వర్కింగ్ స్టైల్. అందుకే రాజ్యాంగం గురించి గతంలో బీజేపీ హయాంలో ఏం జరిగింది, సంఘ్ నేతలు, బీజేపీ నేతలు పలు సందర్భాల్లో ఏమన్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నిటినీ బయటకు తీస్తున్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకొస్తే రిజర్వేషన్ల రద్దుకే తొలి ప్రాధాన్యమిస్తారని, అందుకే 400 సీట్లు కావాలంటున్నారన్న విషయాన్ని రేవంత్ హైలైట్ చేస్తున్నారు. 2025 నాటికి దేశంలో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించడం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని, అందుకే 2/3 మెజార్టీ వస్తే తిరుగుండదని, అడిగేవారు ఉండరని, రిజర్వేషన్లకు గుడ్ బై చెప్పొచ్చన్నది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తోందని వరుసగా కౌంటర్లిస్తూ వస్తున్నారు. ఇదే విషయంపై మోదీ కూడా సెల్ఫ్ డిఫెన్స్తో కనిపిస్తున్నారు. ప్రచారాల్లో రూట్ మారిపోయింది. తాము రాజ్యాంగ రక్షకులం అంటూ ప్రతి సభలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు రేవంత్. తాను బతికున్నంత వరకు రాజ్యాంగం మార్చబోమని, రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతూ వస్తున్నారు మోదీ. అయితే రేవంత్ అక్కడితో ఆగటం లేదు. అసలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నాయో, వారి హిడెన్ ఎజెండా ఏంటో ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. ఒక్కసారి సీఎం రేవంత్ చూపిస్తున్న ఈ గెజెట్ నోటిఫికేషన్ చూడండి. ఇది 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్. ఇది రాజ్యాంగం రివ్యూ కోసం కమిషన్ ఏర్పాటు విషయానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్. అంటే రాజ్యాంగం అమలై 50 ఏళ్లవుతోంది. మారిన దేశ కాలమాన పరిస్థితులకు తగ్గట్లు రాజ్యాంగాన్ని రివ్యూ చేయటానికి వాజ్పేయి సర్కార్ భారీ సాహసమే చేసింది. అదే విషయాన్ని దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడో 24 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూ ఇది. ఎన్డీఏ హయాంలో ఏం జరిగిందో దాదాపు అందరూ మర్చిపోయారు. కానీ తాము రాజ్యాంగ రక్షకులమని, రిజర్వేషన్లను ఎత్తేయబోమని మోదీ చెబుతుండడంతో సీఎం రేవంత్ సీన్లోకి దిగారు. నాటి రాజపత్రాన్ని చూపుతూ ఇప్పుడు మోదీ, అమిత్ షా ఏం జవాబు చెబుతారని బంతిని వారి కోర్టులోకే నెట్టారు. నాడు వాజ్పేయి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు బహిరంగంగా జవాబు చెప్పాలని, ఖండిస్తారా, సమర్థిస్తారో దేశ ప్రజలకు చెప్పాలని సవాల్ విసురుతున్నారు. దీన్ని అందరూ చర్చకు పెట్టాలంటున్నారు. మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను, జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా. దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి. ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము. ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత 4th ఎస్టేట్ కూడా ఉన్నది. ఇది నా ఒక్కడి కోసమో, నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు. ఈ దేశంలో ఉన్న 144 కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి. నిజానికి రాజ్యాంగం, రిజర్వేషన్ల చుట్టూ ప్రచారాన్ని తిప్పటం, నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూ హైలైట్ అవటంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ఇదే లైన్లోకి వచ్చేసి మోదీ సర్కార్ను కార్నర్ చేస్తోంది. జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలైతే రేవంత్ని చూసి మోదీ భయపడుతున్నారని కామెంట్లు కూడా చేస్తున్నారు.
నిజానికి మోదీ ఇన్ని రోజులు ప్రచారంలో కాన్ఫిడెంట్ గా కనిపించారు. కానీ తొలి 2 విడతలు ముగియగానే వెనుకబడ్డామనుకున్నారు. సైలెంట్ తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనుకున్నారో ఏమో గాని హస్తం పార్టీని కార్నర్ చేయటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రజల ఆస్తుల్ని లూటీ చేస్తుందని, మహిళల మెడల్లో మంగళసూత్రాలు లాక్కుంటుందని, చనిపోయాక వారసులకు ఆస్తుల్ని దక్కకుండా వారసత్వ పన్ను వేస్తుందని, అంతటితో ఆగకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను దక్కకుండా ముస్లింలకిస్తుందంటూ మాట్లాడారు. ఇప్పటికీ అదే మాట మాట్లాడుతున్న మోదీ రేవంత్ ప్రశ్నలకు మాత్రం జవాబివ్వటం లేదు. సీన్ కట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అసలు రిజర్వేషన్లను మొత్తంగా ఎత్తేసే కుట్ర బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏదో ఇది నోటి మాటగా చెప్పటం లేదు, వరుసగా ఆధారాలను బయటపెడుతున్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగం గురించి వరుసగా ఏం మాట్లాడుతున్నారో గుర్తు చేస్తున్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీఏ హయాంలో ఏం జరిగిందో సవివరంగా చెబుతూ కమలం పార్టీకి సవాల్ విసురుతున్నారు. 2020లో వాజ్పేయి ప్రభుత్వంలో విడుదలైన గెజెట్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ఏముందో స్వయంగా చదివి వినిపించారు. 2000 సంవత్సరంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను. whereas the national agenda for governance contains a pledge that a commission shall to review the Constitution of India in the light of more than 50 years of its working and make suitable recommendations for any possible changes, and this pledge was affirmed in the President's address followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను, ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. రాజ్యాంగం అమల్లోకొచ్చి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ సీఎంగా తానొక్కడినే అంబారీపై రాజ్యాంగాన్ని ఊరేగించానని, ఉత్సవాలు జరిపించానని మోదీ చెప్పుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.